నమస్తే వెల్కమ్ టు ఏవెన్టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం పొనుగూటి వలస గ్రామ సమీపంలో మామిడి తోటలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. సంతకవిటి ఎస్ఐ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 4.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా రాజాం సిఐ ఉపేంద్ర తెలిపారు. అరెస్ట్ అయిన వారు పాలకొండ ప్రాంతానికి చెందిన వారని, వారిలో 2 పాత నేరస్తులుగా గుర్తించారు. 4 జ్యుడిషియల్ కస్టడీకి పంపించామని సిఐ వివరించారు. నేను రాజం రూరల్ సిఐ ఉపేంద్రాన్ని. నిన్న సంతకవిటి మండలం పొనుగూటి వలస గ్రామ పరిధిలో మామిడి తోటలో కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉండి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు సంతకవిటి ఎస్ఐ గారు ఆ తోటలో రైడ్ చేసి 4 వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళ దగ్గర నుంచి సుమారు 4 కేజీల 800 గ్రాముల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తులు కూడా పాలకొండకు చెందిన వ్యక్తులు. వీళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి అమ్మే ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలోనే 2 వ్యక్తులపై రాజం సర్కిల్ పరిధిలోనే కేసులు కూడా ఉండడం జరిగింది. వీళ్ళు 4 కూడాను మనకి బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల నుంచి గాంజా తీసుకొని వచ్చినట్టు మాకు తెలియజేశారు. దాని మీద వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి దగ్గర కొన్నారు అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు కూడా త్వరలోనే. ఇక డీటెయిల్ చూస్తే బాపట్ల జిల్లా బాపట్ల మండలంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని విజయలక్ష్మీపురం సాయిబాబా మందిరం వద్ద గణేష్ సంపత్ పరివార ఆధ్వర్యంలో క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గణేష్ సంపత్ పరివార సంఘ అధ్యక్షుడు బాబు నాగేంద్ర లంబోదరుడు ప్రజలందరినీ కష్టాల నుంచి గట్టెక్కించి ప్రతి జీవితంలో ఆనందం నింపాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమెను పెట్టేదన్నట్టు ఆంటీ పెళ్లి పెళ్లి రోజే ఒక కాంపడు ఉన్నాడు, వాళ్ళు పెద్ద వాచి పెడదాం బాబు వాచి మరి ఏ కోసం చౌక్లో ఉంటుంది కదా. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ ఉమ్మడి జిల్లాలోని బిఎన్ రోడ్డుపై కొత్తకోట వద్ద భారీ గొయ్యిల్లో మొక్కలు నాటి సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చోడవరం, నర్సీపట్నం, వడ్డాది, పాడేరు మార్గాల్లో రోడ్డు దెబ్బతిందని, బ్రిటిష్ కాలం బ్రిడ్జీలు కూలిపోవడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, స్కూల్ విద్యార్థులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా విజయరామరాజుపేట కాజ్వే నిర్మాణం చేపట్టకపోతే దాచేరు వంతెన వద్ద మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. అలాగే చేపల తెరుగులే మారాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు నుండి ఎన్నో కష్టాలు పడి మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు వేసేసి మిమ్మల్ని ఏంటంటే మన వచ్చుల్లో తయారు చేసి అద్దాల రోడ్లలో చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు నిరంతరం నిమ్మకి నీరెత్తినట్టు అయిపోయింది. కానీ ఈ రోడ్లు మాత్రం లోతులు వలె మారిపోయి వడ్డలు జరిపించి కూలిపోయి రహదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి నిరంతరం పోట్లాడు చేస్తున్నా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రోడ్లెక్కి చేస్తున్నారు. కానీ నిధులంటే తీసుకురావడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. నిధులు ఇస్తే అధికారులు పనిచేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిధులు లేని మేము ఎక్కడ పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం.
వడ్డాది నుండి కాజువే నిర్మాణాలు పూర్తి చేసి శాస్త్ర బ్రిడ్జిలు ఇవ్వాలి. వడ్డాది వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేసి రోలుగుంట కొత్త. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా కోటనందూరులోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్స్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర రంగనాయకులు ఆయన కుమారుడు వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 20 ఏళ్లుగా బంధువులు, కార్మికులు, శ్రేయోభిలాషులతో కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 5 రోజుల పాటు పూజలు జరిపి నిమజ్జనం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, యనమల రామకృష్ణులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలకు వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరసిద్ధి వినాయకుడు చతుర్థి. వరసిద్ధి వినాయకుడు అంటే అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే, వరాలు ఇచ్చే ఆది దేవుడు మన గణపతి. ఈ గణపతి దేవునికి మొక్కుకుంటే ప్రతి ఒక్కరూ మంచి కోరికలు కోరుకుంటే అవి సాధ్యమైనంత వరకు తీర్చి వరాన్ని ఇచ్చే ఆది గణపతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవాళి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆది గణపతి మొక్కాలి. అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా ఫ్యాక్టరీలో వినాయకుడు ప్రతిమతో పూజ చేసి అందరికీ కూడా గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారికి, చింతకాయల విజయ్ గారికి, అలాగే రాజేష్ గారికి, అలాగే మన ప్రియతమ నేత యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే ముద్దుబిడ్డ అయినటువంటి, మన నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే దివ్యమ్మ గారికి, అలాగే మన రాష్ట్ర ప్రధానికానికి, మన నియోజకవర్గ ప్రధానికానికి, నర్సీపట్నం నియోజకవర్గ ప్రధానికానికి, కోటనందూరు మండల ప్రధానికానికి, కోటనందూరు గ్రామ ప్రధానికానికి, అన్ని గ్రామాల ప్రజలకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇక డీటెయిల్ చూస్తే ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ శుభాలు, విజయాలు కలగాలని, రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని గణనాథుని ప్రార్థించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలూరులోని పలు వినాయక మండపాల్లో పాల్గొని పూజలు చేశారు. ఓం శతమానం భవత శతాయ పురుషస్తేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. యజమానస్య గోత్రోద్భవస్య తాబేలు గోత్రోద్భవస్య రెడ్డి అప్పలనాయుడు నామధేయస్య సహస్రవత్ని సుమంగళి సౌభాగ్యవతి ధర్మవత్ని అనురాధ నామధేయస్య చిరంజీవి. ఇక డీటెయిల్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం తలగాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పడాల రాము తన కళ్లంలో గొర్రెలను ఉంచి ఇంటికి వెళ్లగా వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఏకంగా 7 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు రాము కన్నింటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నానని, జీవనోపాధి దెబ్బతిన్నందున ప్రభుత్వం తక్షణమే తనకు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీజేపీ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు తోబి నాగార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి పండుగను అన్నదమ్ముల కులమతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవీఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతో పాటుగా నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పార్థసారథి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే విన్నపము. ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాల పైన వైర్లను సరిచేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి. అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షించి ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను. అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు తోవి నాగార్జున, భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంట్రల్. ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిక్నూరు కామారెడ్డి మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కరీంనగర్ డెమో ట్రైన్ నిలిపివేయబడింది. హుజూర్, నాందేడ్, సికింద్రాబాద్ రైళ్లకు కామారెడ్డిలో ఆగాయి. NH-44 రహదారి రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయి. రాజంపేట మండలం కొండాపూరు, ఆరుగొండ, ఎల్లాపూరు, ఎల్లారెడ్డి తాండాలు ప్రమాదంలో 9 మంది హెలికాప్టర్ సహాయంతో రక్షించబడ్డారు. ఇక తిమ్మక్పల్లి చెరువు 3 చోట్ల తెగిపోవడంతో పెద్ద చెరువు ప్రమాదంలో ఉంది. ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ కార్యాలయం నుంచి 084682202069లో సాయం అందుబాటులో ఉందని సూచించారు. कामारेड्डी तालाब का नज़ारा मैं तो ऐसा पहली बार देख रहा हूँ। हर साल पानी पड़ता है मगर इतना पानी माशाल्लाह माशाल्लाह, पानी अल्लाह की रहमत है। और रात के 3 बजे से पानी पड़ा तो ये हाल देखने को मिल रहा है। ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో డీసీసీబీ కాలనీ, ఇందిరానగర్, మాధవ మోటార్స్ విశాఖ బి కాలనీ, రామలక్ష్మణ జంక్షన్ ప్రాంతాలను శాసనసభ్యుడు గొండు శంకర్ పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఈ విపత్తు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పరిస్థితులను తెలియజేస్తామని చెప్పారు.
టీడీ నగర మండల అధ్యక్ష బృందం, మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ కార్యకర్తలు పర్యటనలో పాల్గొన్నారు. సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు అని నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈరోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేసాం. నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే డిఈ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా 2 రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం 10 రోజుల లోపల ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం. ఇక డీటెయిల్ చూస్తే భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలను స్వదేశీ ఉద్యమంలోకి అనుసంధానించాలన్నారు. ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగించి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాల్ గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో ఈరోజు మనము కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పండుగల్లో వాడేటువంటి మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసినటువంటి స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ. మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తూ ఉన్నారు, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం, స్వదేశీని ప్రోత్సహిద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతుకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలు ఏదైనాయో వాటిని ఆదరించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం. కాబట్టి అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం, స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. అదేవిధంగా మీ అందరికీ మరొకసారి వినాయక. ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీపేట 2వ వార్డులో ముద్ద వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విలేకరులతో మాట్లాడిన బి వెంకటేష్ మాట్లాడుతూ ఆదోని బావాజీపేట వాసులకు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి అంటే యువత 2 నెలల కృషితో చందా సమీకరించి ఆనందంగా 5 రోజుల పండుగ నిర్వహించడమని, ముగిసిన తర్వాత నిమజ్జనం చేసి ముందుకు సాగాలని ప్రజలకు తెలిపారు. కోరుతున్నాను. నా పేరు వెంకటేష్, మా నాన్న మాజీ కౌన్సిలర్ పి తిమ్మప్ప. మరియు ముందుగా వినాయక చవితి అంటేనే గత 2 నెలలుగా ఎంతో యువత అంతా ఎంతో కృషి చేస్తూ ఎంతో మందికి చందాయ అడిగి ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ 5 రోజుల పండుగ వినాయక చవితి. కాబట్టి ఎలాగైతే ముందుగా అనుకున్నారో ఈ 5 రోజులు అలాగే జరిపించి మనసారా నిమజ్జనం చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఇంటికి చేరాలని మనసారా కోరుతున్నాను. అలాగే మన బావాజీపేటలోని ఎలాంటి సమస్యనైనా, విద్యుత్ సమస్యనైతే కానీ,
నీటి సమస్య అయితేమి కానీ ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మాకు వెంటనే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని కోరుతున్నాము. ఈ యొక్క గణపతి పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుతున్నాను. నా పేరు బి వెంకటేష్, 2వ వార్డు భోజీపేట. ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లా వర్షాల కారణంగా ఆపరేషన్ దుర్యోధన పరిస్థితి ఏర్పడింది. హౌసింగ్ బోర్డు వద్ద 5 కార్లు, బైక్లు వరదలతో కొట్టుకుపోయాయి. దోమకొండ సంగమేశ్వర్ మార్గంలో ప్రజలు వాహనాలు పసిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిస్థితి పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ రామాయంపేట, మెదక్, కూచెన్నపల్ల మార్గాలు మూసివేయబడ్డాయి. హవేలీ గన్పూర్లో ఆర్డీఓ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సహాయక చర్యలు ఆదేశించారు. వరదల బారిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించి ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీతో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. अरे यार चाचू देखो यार ये तो चालू ही देख हाँ चालू ही यार విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి. కొండాపూర్ విలేజ్ ఇస్ వెరీ బిగ్ విలేజ్ ఇన్ రాజపేట్. అది 2 తాండాలి మొత్తం టోటల్ విలేజ్కి. దే ట్రైంగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి. ఒకసారి అది చూడండి. ఐఎమ్ ఆల్సో ఆన్ ద వే టు ఎల్లారెడ్డి. ఈరోజు వరదల కారణంగా మరి హవేలీ కన్పూర్లో ఆగడం జరిగింది. మరి ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిపల్లి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ తో మాట్లాడి పంపించడం జరిగింది. అది కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గు గుడ్స్ దగ్గర కూడా మరి ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా, మరి డి గారితో కూడా, ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా ఎక్కడ నుంచి పాడే కాకుండా కంటిన్యూస్ గా అలర్ట్ జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతా ఉన్నాను. మరి కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ. ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం గంగాయపల్లె సమీపంలో ఆర్టీసీ హెయిర్ బస్ బైక్ ను ఢీకొట్టి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభాకర్ ప్రశాంత్ కుమార్ తన పల్సర్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా మైదుకూరు డిపోకు చెందిన ఏపీ 39U7510 నంబర్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బస్సు టైర్ పై కుడికాలు ఎక్కడం వల్ల ప్రశాంత్ కుమార్ తిరిగి గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యలో ఊరాపన అయితే కేలా ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. మీరున్నారా మధ్యలో ఊరాపన అయితే కేలా ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. మీరున్నారా మధ్యలో ఊరాపన అయితే కేలా ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆమగంపల్లె గ్రామంలోని బాలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులు, అనాథలకు నల్లేరు విశ్వనాథరెడ్డి పండ్లు, బ్రెడ్లు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అవినాష్ రెడ్డి కృషితో గోపువారం సెంచరీ ఫ్యాక్టరీ, నేషనల్ హైవే, ఆర్జీఓ కార్యాలయం, బద్వేల్కి లింక్ రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, 100 దేవాలయాల పునర్నిర్మాణం చేయించబడ్డాయి. కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ఇంకా ముందు కూడా ప్రజాసేవకే అంకితమై ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను
ఏదైనా కార్యక్రమం ఇంట్లో పిల్లల పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, తల్లిదండ్రుల పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, తల్లిదండ్రులు చనిపోయిన కార్యక్రమాలు కానీ ఏవైనా ఉంటే శుభకార్యాలకు ఆరుపాటం బయట చేయకుండా ప్రతి ఒక్కరికి నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మోటివేషన్ చేస్తూ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసేదానికి దృష్టి మళ్లించేదానికి నేను ప్రతిదీ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాను. ముఖ్యంగా 10 మందికి కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక మంచి కార్యక్రమాలు చేయాలంటే మీరందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు కూడా తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు తోడ్పాటు కావాలనుకుంటానంటే, ఒక వృద్ధాశ్రమం నడపాలంటే సాధ్యమయ్యే సాధారణ విషయం కాదు. ప్రతిరోజు డే బై డే కూడా ఖర్చుతో కూడిన విషయం. అలాంటి వాళ్ళు నెలకు కనీసం ఒక 10-15 రోజులకైనా మంచి డేస్ అయినా తీసుకొని వచ్చి ఇక్కడికైనా సహాయ సహకారం ఇస్తే మనము భగవంతుడు మనకు సాయం చేసే దాంట్లో మనం కొంతవరకు వృద్ధులకు కూడా సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా చేయడం వల్ల మనము మన కుటుంబ సభ్యులు కూడా దేవుడికి ఆశీస్సులు ఉంటాయి, మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ మరొకసారి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.